దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, చిన్న మాట పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చదువుకొని మనం సెలవు తీసుకుందాము. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనము చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. యెహోవా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, ఇంతవరకు నాయన ప్రారంభ ప్రాథమిక గట్ట వరకు నడిపించావు. అయ్యా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా నీకు వందనాలు నాయన. నీ వాక్యమంతకు స్నానం చేయించి రక్తంలో కడుపును కృపించి ప్రభువా, నీ పరిశుద్ధ శరీర రక్తంలో పాలు పొందే కృప ఘనత విందుశాలలోనికి మనం నడిపించావు. నీకు స్తోత్రాలు. ఆ విధంగా నాయన మా మీద ఆరాధన కానుకలు మేమే ఇచ్చామని కాదు, మీరు తీసుకున్నందుకు స్తోత్రము ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఇక తిరిగి మా ఇంట్లోనికి, విశ్రాంతి స్థలాల్లోనికి బయటికి వెళుతుండగా, లోకంలో అడుగు పెడుతుండగా నాయన నీ మాటను మా అడుగులో పెట్టి పంపించి నాతో మాతో అందరితో మీరే మాట్లాడి ఈ దాసుని రక్తంలో కడిగి నీ చేతులలో కప్పి ఈ దాసులను నా మాట ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని మీ చిత్తాన్ని జరిగించుమని యేసునామమున అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగములో అబ్రహాముతో దేవుడు సెలవిస్తున్న మాట, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెబుతా ఉన్నాడు దేవుని పిల్ల. దేవుడు అబ్రహాముతో అంటా ఉన్నాడు, అయ్యా నేను చెబుతున్న మాటను నువ్వు గ్రహించాలి. అబ్రహాముతో దేవుడు సెలవిచ్చిన మాటలలో 3 విషయాలు మనము గమనించాలి. మొట్టమొదటిగా విడిచిపెట్టవలసిన 3 సంగతులు ఉన్నాయి. అక్కడ చెప్తాను, నీ దేశమును, తర్వాత నీ బంధువులను అన్నాడు, మూడవది నీ తండ్రి ఇంటిని అన్నాడు. 3 విషయాలు చెప్పాడు. నీ దేశమును వదిలివేయాలి, తర్వాత నీ బంధువులను వదిలివేయాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము విడిచిపెట్టవలసినవి దేవుడు చెబుతాడు, మనము వినాలి, దానికి లోబడాలి. మనకిష్టమున్నా లేకపోయినా దేవుడు సెలవిచ్చాడు వినాలి. అబ్రహాముతో అన్నాడు, బాబును విడిచిపెట్టవలసినవి 3 ఉన్నాయి. అవేమిటంటే, మొట్టమొదటి నీ దేశమును వదిలేయాలి, నీ దేశమును వదిలేయాలి, నీ బంధువులను వదిలేయాలి, నీ బంధువులను వదిలేయాలి. దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తాడంటే, దేవుని జ్ఞానం ఎంత గొప్పది. ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకో, ఎక్కడ నట్టు ఫిట్ చేయాలో ఫిట్ చేస్తాడు, ఎక్కడ స్క్రూ ఫిట్ చేయాలో ఫిట్ చేస్తాడు. మన స్క్రూలు కొన్ని లూజ్ ఉంటాయి. ఎక్కడెక్కడ మాటలలో అదుపు ఉండదు. మనుషుల్లో ఏది పడుతుంది మాట్లాడేస్తారు. ఈ మాట మాట్లాడాలా వద్దా? ఈ మాట మాట్లాడినప్పుడు ఇతడి వైపు క్షేమమా? దేవుని బిడ్డలారా, మీ మాట ఆశీర్వచనముగానే ఉండాలి కానీ శాపవచనం. కోపపడకూడదు కానీ పాపము చేయకూడదు అన్నాడు. కోపపడిన సాయంత్రం లోపు సమాధాన పడాలి అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన లోపల కొన్ని ఎక్కడెక్కడ మన లూజ్ కలెక్షన్ ఉంటే అక్కడ పూజ చేస్తాడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు, ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటాడు.
కనుక దేవుని బిడ్డారా, దేవుని మాట 7 మారులు మూసలో తీసిన వెండి వలె బంగారం వలె ఉంది. కంసాలు ఎదుట 7 మారులు బంగారము శుద్ధి చేసి బంగారం కరుగుపెట్టి వేడి వేడి మంటల్లో ఆ బంగారం కరగవేసి అందున్న మస్టు అంత ఆ మట్టి అంత తొలగిస్తాడు, తీసేసి మళ్ళీ కరగబెడతాడు. మళ్ళీ కొద్దిగా అంత మస్ట్ వస్తుంది, తీసేస్తాడు, మళ్ళీ కరగబెడతాడు, మళ్ళీ కొద్దిగా మళ్ళీ కరగబెడతాడు. అట్లా 7 మారులు చేస్తాడు. అప్పుడు అది శుద్ధ సువర్ణం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మొదట తీసినప్పుడు ఎక్కువ మొత్తం వస్తుంది, తర్వాత కొద్దిగా అంత వస్తుంది, కొద్దిగా తీసినా కొద్దిగా తక్కువ క్లీన్ అయిపోతుంది. ఒక దినమున దేవుడు మనము నిన్ను శుద్ధి చేయాలి, నేను సరి చేయాలి అంటే రక్షణ పొందిన ప్రారంభ దశలో మనమంతా అడ్డదిడ్డంగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుని బిడ్డ ఇల్లు కట్టేటప్పుడు కొత్తిల్లే, కానీ ఎంత మురికి ఉంటుంది, ఎంత చెదారం ఉంటుంది. ఎన్నిసార్లు అడుగుతాము ఇల్లును, ఎన్నిసార్లు క్లీన్ చేసి ఒక్కసారిగా అయిపోతుంది ఇల్లు, కొత్త ఇల్లు క్లీన్. ఇల్లు కట్టేటప్పుడు మట్టి రాయి, తర్వాత మళ్ళీ ప్లాస్టర్ చేసేటప్పుడు అదొక మురికి, తర్వాత రంగులు వేసేటప్పుడు అదొక మురికి, ఆ బండలు వేసి మార్పులు చేసేటప్పుడు అదొక మురికి. ఎన్నిసార్లు అంటే ఇది లాస్ట్ సార్, ఇది లాస్ట్ సార్, ఇదైతే క్లీన్. ఇక రేపు ఉదయమే ఓపెనింగ్ ఉన్నప్పుడు మరొకసారి కడతాం పొద్దున, మళ్ళీ రాత్రి కడిగినాక మళ్ళీ కడతాం, మళ్ళీ కడిగినా పొద్దున క్లీన్ అయిపోయింది. మన జీవితాలలో కూడా దేవుడు ఒక దినమని మన పర్ఫెక్షన్ రాదు, సంపూర్ణత పొందం. రక్షణ పొందిన నాడు నువ్వు దేవుని బిడ్డవైనవు, అంత మాత్రాన్ని దేవుని కుటుంబంలో జన్మించినావు. అప్పుడే నువ్వు పౌలు వాళ్ళే అయిపోలేవు, మోషే అయిపోలేవు, ఏలియా అయిపోలేవు, దావీదు కాలేదు. అప్పటికే ఎప్పుడవుతావు అంటే దేవుడు నిన్ను మలిచి కొట్టి, ఒక శిల్పకారుడు ఒక ఉలితో సుత్తుతో కొట్టి ఒక బండను కొట్టి ఒక శిల్పంగా అందమైన బొమ్మగా మార్చడానికి సమయం పడుతుంది. మన జీవితాలను కూడా మనలో ఉన్న అడ్డదిడ్డమైన వంకర టింకర బ్రతుకులన్నీ, మనలో ఇష్టం లేని అన్ని కూడా దేవుడు నరికేసి తీసేస్తే ఒక దినం అందమైన బొమ్మగా, శిల్పముగా, దేవుడు చెక్కిన శిల్పం అయిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి రూపాంతరం కలుగుతాం. దేవుడు మాట్లాడిన మాట అంత ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, నీ దేశము నుండి అన్నాడు, నీ దేశము నుండి నువ్వు వెళ్ళిపోవాలి. అబ్రహాము నీ దేశం నుండి కాదు, నీ దేశం నుండి వెళ్ళిపోవాలి. నీ దేశం అంటే అర్థం ఏంటంటే నీవు ఏ దాని మీద మమకారం పెంచుకున్నావో, నీ దేశమని ప్రేమ అభిమానాలు ఉన్నాయో, ఏ దేశం మీద నీకు సెంటిమెంట్ ఉందో దాన్ని కూడా నువ్వు వదులుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేశాన్ని వదులుకోవాలి. తర్వాత రెండవది నీ బంధువుల వద్ద నుండి అన్నాడు. బంధువుల వద్ద నుండి, ఏ బంధువుల వద్ద నుండి? నీ బంధువుల వద్ద. ఇది చాలా కష్టము, బంధువుల వద్దను పోవాలంటే. అమ్మ బాబోయ్, మా మామయ్యను, అంకుల్ను, బాబాయిని, అత్తమ్మను, మా చుట్టాలను అందరూ వదిలేసి వెళ్ళిపోవాలా లేదా? ఒక సేవకుని దేవుడు పిలిచాడు. సేవకు పిలిచి పలానా చోటుకు పో, అక్కడ వెళ్ళిపోవాలి బాబు అని చెప్పాడు దేవుడు. దేవుడు సేవకు పిలిచాడు. అక్కడ నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి. అక్కడ సువార్త ప్రకటించలేదు, యేసు సువార్త లేదు. అక్కడ చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు, రుద్రాత్మ ఉన్నారు, దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. అక్కడ నువ్వు సేవ చేయాలి, నన్ను ప్రకటించాలి. దేవుడు పిలిచాడు. అయితే ఈయన సేవకుడు సరే అని చెప్పి సిద్ధపడ్డాడు. భార్య వస్తలేదు, భార్య ఉంటుంది కదా, భార్య వస్తలేదు. ఏమమ్మా రావాలి, నేను రాను, నువ్వే రావాలా, రానంటుంది ఆమె రాను. అడిగారు, విధంబచ్చాడు, ఏమమ్మా నువ్వు పోవాలి కానీ భర్త ఎక్కడ ఉంటే అక్కడ, నీ భర్త ఉన్న చోట నువ్వు ఉండాలి. భర్త పట్టణంలో ఉంటే పట్టణంలో ఉండాలి, అడవిలో ఉంటే అడవిలో ఉండాలి.
ఎక్కడుంటే అక్కడ ఉన్న భర్తతోనే నీ జీవితం అంటే దేవుడు దర్శనం ఇచ్చాడు నీ భర్తకు, సేవకునికి వెళ్ళాలమ్మా అంటే ఆమె ఉంటుంది, నాకు లేదు దర్శనం, ఆయనకే దర్శనం చేసిన, నాకు కాదు ఆయనకే దర్శనం, ఆయనదే నాది కాదు. ఈమె కాదు దర్శనం, ఆస్తి మాత్రం ఇవ్వదు. కుటుంబం సంపాదించడానికి ఏమిటి డాక్యుమెంట్స్ ఆస్తులు. దేవుని బిడ్డలారా, 45వ కీర్తన చూడండి, 45వ కీర్తన, 45వ కీర్తన 10వ వచనం చదవండి ఎవరైనా. కుమారి ఆలకించుము, ఆలోచించు, ఆలోచించి చెవి యొగ్గుము, నీ స్వజమును నీ తండ్రి ఇంటిని మరువుము. నీ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరువాడు, అతనికి నమస్కరించును. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? కుమారి, ఓ సంగమా, సంగముతో దేవుడు చెప్తున్న మాటలు. ఓ సంగమా ఆలకించమ్మా, ఆలోచించు, చెవియొగ్గు. ఎన్ని మాటలు చెప్పాడు తల్లి? ఆలకించుము, ఆలోచించుము, చెవియొగ్గుము. ఏం చేయాలట? నీ స్వజమును మరువు, నీ ఇంటిని మరువుము, నీ బంధువులు మరువు, నీ ఊరు మరువు, నీ దేశాన్ని మరువు, నీ తండ్రి ఇంటిని మరువుము. మరి ఎక్కడ వెళ్ళాలంటే నీ రాజుతో నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న సంఘము, ఈనాటి సంఘము, భూమి మీద భక్త సమాజం ఒక దినమున మీరు పైనున్న వాటి మీద మనసు పెట్టుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అన్నాడు. కొలసీ పత్రికలు, ఫిలిప్పీ పత్రికలు 3వ కొలసీ పత్రిక 3లో చెప్పాడు, పైనున్న వాటి మీద మనసు పెట్టు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. నీ పౌరస్థితి పరలోకమందు ఉన్నదన్నాడు ఫిలిప్పీలోకి రాసిన పత్రిక. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం ఉంది. ఇది మన లోకం కాదు. మనము దీన్ని విడిచి వెళ్ళాలి. అందుకే నువ్వు భూ సంబంధమైన మీద మనసు పెట్టొద్దు. ఇది నా భూమి, నా ఆస్తి, నా బంధువులు, నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ నేను ఎందుకుంటావు? నువ్వు వెళ్ళాల్సింది కదా ఒక దినమున. నీ ప్రభును చేరుకోవాల్సిన దినం ఉంది. నీ ప్రభుకు చేరుకోవాలి. అతను నమస్కరించు, అక్కడ వెళ్ళాలి. ఓ సంఘమా, నువ్వు వదిలేసి వెళ్ళాలి. సంఘం అనేది భార్యకు సూచన, భర్త యేసయ్య. ఈ లోకాల ఒక దినమున మనమందరం ఏం చేయాలమ్మా? వదిలేసి ఎక్కడ వెళ్ళాలి? మన ప్రభువు యుద్ధకి వెళ్ళాలి. మన ప్రభు యుద్ధకి వెళ్ళాలంటే ఇది ఇడవలా వద్దా? ఇదివ్వకుండా ప్రభు దగ్గర వెళ్ళబోదు. ఇది ఇడుస్తూనే కదా. పెళ్ళి అయింది, పెళ్ళి అయిన తర్వాత సాగనంపులు పంపుతున్నావు, అప్పగింతలు చేస్తావు. అమ్మాయి ఏడుస్తుంది, నేను ఓను సరే మా పోకు, మరి ఇంట్లో ఉంటుందా? అట్లా ఉంటాడు. నేను దీనికోసం ప్రేర్ చేసుకున్నాను, మంచి భర్త రావాలని, మంచి భర్త రావాలి. ఇన్ని రోజులు ప్రేర్ చేసుకున్నాము, ఎంతమంది పాస్టర్లు చెప్పినాము, మంచి సంబంధం ఇస్తారు పాస్టర్ గారు, మంచి ఉండాలి, అబ్బాయి ఇట్టుండాలి, అట్టుండాలి అని చెప్పి ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి నేను పెళ్లి కోసం ఎంత కష్టపడ్డా. ఇలా ఉపవాసాలు ఇప్పుడు తీరా పెళ్ళి అయిన తర్వాత భర్త ఇంటికి పోదంటే వెళ్ళి పాస్టర్ గారు నువ్వు ఒక దుర్మార్గం తిరుగుతారు కదా. పైకి ఏడుస్తాం, వద్దంటాం, కానీ భర్త ఇంటికి పోక తప్పదు కారికి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. పెళ్ళైన తర్వాత ఎక్కడ వెళ్ళాలమ్మా? భార్య భర్త ఇంటికి. నీ ఇంటి పేరు మారుతుంది, నీ ఇంటి పేరు మారి నీ భర్త ఇంటి పేరు నీకు వస్తుంది. ఇప్పటివరకు నీ ఇంటి పేరు ఏం పేరు, కానీ పెళ్ళైన నీ ఇంటి పేరు మారిపోతుంది. నీ స్వజనాన్ని మరువు, నీ దేశాన్ని మరువుము, నీ ఇంటిని మరువుము, నీ ప్రభు యొద్దకు వెళ్ళము, ఆ ప్రభువును నమస్కరించు అని చెప్తాను. అబ్రాహాముతో కూడా అన్నాడు, బాబు నీ దేశాన్ని మరువు, నీ ఇంటిని మరువు, నీ స్వదేశాన్ని, నీ బంధువులను మరువుము, నీ చూపించే దేశానికి పో అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డ తర్వాత ఇంటిని అన్నాడు. తర్వాత ఏమంటా ఉన్నాడు దేవుని బిడ్డలారా? మూడవదిగా నీ తండ్రి ఇంటిని అన్నాడు. బంధువులను అన్నాడు. నీ తండ్రి ఇంటిని కూడా, నీ బంధువులనే కాదు నీ తండ్రి ఇంటిని కూడా మరువమని
చెబుతా ఉన్నాడు దేవుని బిడ్డ. కనుక మనము ఈ మూడు కూడా అబ్రహాంతో అన్నాడు, ఈ దేశాన్ని వదలాలి, ఈ దేశాన్ని వదిలిపెట్టాలి, తర్వాత నీ బంధువులను నీ తండ్రి ఇంటిలో వదిలేసి నేను చూపించబోయే దోషానికి వెళ్ళు అని చెప్తా ఉన్నాను దేవుని బిడ్డ. నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని ఎప్పుడన్నాడమ్మా? 12:1 అన్నాడు, నేను చూపించబో దేశమునకు వెళ్ళుకుంటున్నాడు. కానీ అపోస్తల కార్యములు 7:2 చూడండి. అపోస్తల కార్యం 7:2 ఒక మాట ఉంది, దయచేసి చూడండి. అపోస్తల కార్యం 7:2 ఏముంది? అందుకు ప్రధాన యాజకుడి మాట నిజముగాని అడిగాను. అందుకు అయ్యా సైఫేను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాడు. అబ్రహామును దేవుడు 12:1 పిలవలేదు, అంతకు ముందు హారానులోనే పిలిచాడు. హారానులో పిలిచాడు. మెసొపొతామియాలో ఉన్నాడు. హారాను రాకముందు అబ్రహాము మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, బాబు నువ్వు ఈ హారాను వదిలేసి వెళ్ళాలి అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, హారానులో మెసొపొతామియాలో ఉన్నప్పుడు చెబుతున్నాడు ఏమని అంటే, నువ్వు దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అన్నప్పుడు అప్పుడు ఏమైపోయిందంటే, అప్పుడు దేవుని బిడ్డలారా, అబ్రహాముకు తండ్రి ఉన్నాడు. అబ్రహాము తండ్రి తెరాహు అబ్రహాము తండ్రిగా ఉన్నప్పుడు ఆయన ముసలివాడు కనుక అతన్ని వదిలి వెళ్ళలేకపోయాడు అబ్రహాం. అందుకు స్టెఫెను చెబుతా ఉన్నాడు, సాక్ష్యము, ప్రజలారా, మన పితరుడు అబ్రహాము హారానులో కాపురం ఉండకుండా ఎక్కడున్నాడు? మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల రాజు ప్రత్యక్షమై చెప్పాడు. మెసొపొతామియాలో ఉన్నప్పుడు చెప్పాడు ఏమని? నువ్వు ఇదంతా వదిలేసి వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళాలని చెప్పాడు. అంటే ఆదికాండం 12:1 చెప్పకమునిపే, ఆదికాండం 12:1 చెప్పింది రెండవసారి. కానీ మొదటిసారి ఎక్కడ చెప్పాడు? మెసొపొతామియాలో ఉన్నాడు చెప్పాడు, బాబు అబ్రహాము కలిసి వెళ్ళాలి అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, అమ్మ బాబు నేను ఇప్పుడు నన్ను వెళ్ళమంటా అన్నాడు, మా తండ్రి తెరాహు ముసలివాడు ఉన్నాడు, ఈ ముసలివాడు తీసుకొని నేను ఎక్కడ వెళ్ళాలి అని చెప్పేసి దేవుని మాట నిర్లక్ష్యం చేసి అలాగ ఆగిపోయాడు, వెళ్ళలేదు. ముందు ఆదికాండము 12 రండి మళ్ళీ. దేవుని బిడ్డలారా, 11:30 తెరాహు తన కుమారుడు అబ్రహాము తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడుగా అబ్రహాము భార్య అయిన శారయను తన కోడలను తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించాడు. హారానులో ఆగిపోయాడు, అక్కడ ఆగిపోయాడు. ఇక పోలేకపోతా ఉన్నాడు. దేవుడేమో వెళ్ళు బాబు నేను చూపించబోయే దేశానికి వెళ్ళాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. తండ్రిని తీసుకుపోయి హారానులో ఆగిపోయాడు, ముందుకు సాగట్లేదు. అప్పుడు ఏం చేశాడు దేవుడు తెలుసా? ఈ అబ్రహాం ముందుకు సాగేటట్లేడని చెప్పేసి 32 ఏం చేశాడు చూడండి. తెరాహు బ్రతికిన దినములు 200 ఏండ్లు. తెరాహు హారానులో ఏమైపోయాడు? దేవుడు తీసుకున్నాడు. తండ్రిని తీసుకున్నంత వరకు అబ్రహాం బయటకు వెళ్ళేటట్లేడు అని చెప్పి తండ్రిని తీసేసుకున్నాడు. తండ్రిని తీసుకోకపోతే అబ్రహాం ముందుకు సాగడు. ఇది ఒక బంధకం అయిపోయింది. దేవుడు చెబుతున్న మాటకు అబ్రహాము విధేయుడు కాలేడు, ముందుకు సాగట్లేదు. కారణం వాడు తండ్రి ఉన్నాడు ముసలివాడు. ఇతను వదిలేసిన ఎట్కెళ్ళాలి, వెళ్ళలేకపోయాడు, హారానులో ఆగిపోయాడు.
అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఇట్లయితే అట్లా వీడు మాట వినడని చెప్పి తండ్రి గారిని తీసేసుకున్నాడు పరలోకాన్ని. తీసుకొని ఆదికాండము 12:1 మళ్ళీ రెండవ మారు మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనంటే, యెహోవా నీవు లేచి నీ దేశము, నీ స్వదేశము, నీ బంధువులని తండ్రి ఇంటిని బయలుదేరు, నేను నీకు చూపించు దేశములకు వెళ్ళము, నేను నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదిస్తాను అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రంగా. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే ఆగిపోతామో, ఏ దాన్ని బట్టి ఆగిపోతాము, దేవుడు చెప్తున్న మాటకు లోబడనప్పుడు, ఎందుకు లోబడటం లేదో, లోబడపోవడానికి ఏ బంధకాలు నీకున్నాయో ఆ బంధకాలను దేవుడు పట్టేస్తాడు. చాలా కారణాలు చెప్తారు. నీకు ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నట్టు ఒక సాకు, ఎందుకు మందిరం రాలేకపోతున్నట్టు ఒక సాకు, ఎందుకు దేవుళ్ళ ముందుకు సాగలేకపోతున్నావు అంటే ఒక సాకు. రకరకాల కారణాలు చెప్తాం. దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి నాకు, ఏ దాన్ని బట్టి నువ్వు చెప్తున్నావో దాన్ని తీసేస్తాడు. ఒక ఆమె అన్నదండి, ఇంతకు నువ్వు చాలాసార్లు, ఎందుకమ్మా చర్చకు రావలేదంటే, ఏడ పాస్టర్ గారు నా పిల్లలు అసలు పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుంది, రాలేకపోతున్నా, వాళ్ళతోటే అసలు నాకు టైం కుదరట్లేదు, అందుకోసం మీ చర్చకు రాలేకపోతున్నాను. అసలు అంతకుముందు ఆమె సంతానం లేదు, 10 ఏళ్ళు. అప్పుడేమో ప్రార్థన చేసుకుంది, ఏమని, దేవా నాకు సంతానము ఇవ్వు ప్రభు అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. 10 ఉపవాసం గుడికి వచ్చింది. అప్పుడు ఎందుకు వచ్చిందప్పుడు, సంతానం కావాలి, గొడ్రాలుగా ఉన్నాను, దేవుడు నాకు పిల్లలు ఇవ్వలేదు, అయ్యో దేవాన్ని మొరపెట్టుకుంది. వారానికి ఉపవాసం ఉంటా ఉంది, కఠిన భక్తి చేసింది, ఏడ్చింది, కన్నీరు కాచింది, దేవుడు సమర్పించుకుంది. తీరా దేవుని అడిగి సంతానం పొందుతుంది. చక్కటి పిల్లలు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అంటుంది, ఇప్పుడేం చర్చకి రావంటే, రాలేకపోతున్నానండి, పిల్లల మీద నింద. దేవుడు అన్నాడంటే ఆమెతోటి, నీ పిల్లలే నీకు అడ్డ అయితే నీ పిల్లలను తీసేయాలా అన్నాడు. నీ పిల్లల కోసం నువ్వు ఆ చర్చకు రావట్లేదు, ఆ పిల్లలు నీకు అడ్డ అయితే ఆ పిల్లలను నేను తీసేస్తాను. భరిస్తుందా తల్లి? చాలా ఏళ్ళ తర్వాత సంతానం పొందుకున్న సంతానం దేవుడు తీసేస్తాను అంటున్నాడు. ఎంత భయంకరం పరిస్థితి. దేవుని బిడ్డ, చాలా సీరియస్ దేవుని విషయాలు. ఏ దాన్ని బట్టి సాగి చెప్తున్నాము, వంక చెప్తున్నాము, దాన్ని పట్టుకుంటాడు దేవుడు, అక్కడికి వచ్చేస్తాడు. దేవుని బిడ్డ, ఆరారును బట్టి తన తండ్రి తెరావును బట్టి ఆగిపోయాడు, కానీ తెరావును దేవుడు తీసేసుకున్నాడు. అప్పుడు బయలుదేరాడు. అబ్రాహాం బయటికి వెళ్ళాడు, దేవుడు చూపించబోయే దేశానికి వెళ్ళాడు. దేవుని బిడ్డ, దేవుడు చూపించబోయే దేశానికి బయటికి వెళ్ళాడు. కానీ ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఏ దారి పోవాలో తెలియదు. అయినా బయలుదేరుతా ఉన్నాడు. దేవుని మాటకు మనం ఎంత విధేయత ఇవ్వాలి అంటే, దేవుని బిడ్డ, దేవుడు చెప్పినప్పుడు మనం సాకులు చెప్పొద్దు. అర్థమవుతుందా? సాకులు చెప్పొద్దు. దేవుని ప్రమాదంలో పడతాం జాగ్రత్త. అబ్రహాం ఎలా చేశాడు? తన దేశాన్ని వదిలేశాడు, తండ్రి ఇంటిని వదిలేశాడు, బంధువులను వదిలేశాడు. తండ్రి ఇంటిని, దేశాన్ని వదిలేశాడు. బంధాలను తెంపుకోవాలి. దేవుని పిల్ల, దేవుని కోసం అన్ని తెంపుకొని ముందుకెళ్ళాలి. అలాంటి వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అలాంటి వాడిని దేవుడు వాడుకుంటాడు, ఇచ్చేస్తాడు. ఇది వదల, అది వదల, ఇది చెయ్యను, అది చెయ్యను, అది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు అని చెప్పడం దేవుని అవిధేయత చూపినట్లు అవుతుంది. ఎప్పుడైతే దేవుడు అబ్రహామును రమ్మని బయటికి అడుగు పెట్టాడు, అబ్రహాము అడుగు పెడుతున్నా కొదలై దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తా ఉన్నాడు. దేవుని మాటను వినడం మొదలుపెట్టినప్పుడే నీకు అంతా చెప్పడు, నీకు అర్థం కాదు. అన్ని విషయాలు మొదలనే చెప్పడు దేవుడు, అన్ని విషయాలు కంప్లీట్గా ఫస్ట్ చెప్పడు. దేవుని మాట వినడానికి లోబడి అడుగు ముందుకు వేసిన తర్వాత నువ్వు అడుగు, 1 అడుగు, 2 అడుగు, 3 అడుగులు వేస్తూ ఉంటే
దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం అర్థమవుతుంది. దేవుడు నిన్ను ఇక్కడ పోమంటాడో అర్థమవుతుంది. దేవుడు ఏం చేయమంటాడో అర్థమవుతుంది. దేవుడు నీ పట్ల ఏ చిత్తం కలిగి ఉన్నాడో అర్థమవుతుంది. దేవుడిని ఎక్కడ తీసుకుపోతున్నాడో అర్థమవుతుంది. దేవుడిని ఎంతగా ఇచ్చిస్తాడో అర్థమవుతుంది. దేవుని ప్రేమ అర్థమవుతుంది. దేవుని చేతుల్లో బలమైన సాధనం అవుతావు. లేకపోతే నువ్వు దీవించబడలేవు. ముందుకు వెళ్ళాలంటే ముందు దేవుని బిడ్డ దేవునికి లోబడాలి. అర్థమవుతుందా? దేవుని బిడ్డ దేవుని రాకడ సమీపంగా ఉన్నప్పుడు ఇంకా చిన్న పిల్లల్లాగా ఉండదు. మనం చెప్పిన వాక్యం, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న పిల్లగా ఆలోచించాం. ఇప్పుడు చిన్న పిల్లలు కాదు, మన పెద్దవాళ్ళమైనా. మన ఆలోచన మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మన సమర్పణ ఎదగాలి. మనం చాలా బలవంతులం కావాలి, ఆత్మలో బలవంతులం కావాలి. తెగింపు రావాలి, త్యాగము రావాలి, సమర్పణ రావాలి. వదులుకోవడానికి ఇష్టపడాలి, విడిచిపెట్టడానికి ఇష్టపడాలి, విడిచిపెట్టాలి. మిషనరీలు 400 సంవత్సరాల క్రితం తన స్వదేశమును, ఊరును, ఆస్తిని అంతా వదిలేసి మన మారుమూల ప్రాంతాల్లో వచ్చి సేవ చేసి చనిపోయారు. వారి సమాధులు కూడా లేవు. వాళ్ళు ఇక్కడ వచ్చి మిషనరీలో పనిచేశారు. కానీ ఈనాడు ఇన్ని హాస్పిటళ్ళు, విద్యా సంస్థలు, రైలు పట్టాలు, ఎంతో సేవ మిషనరీ చర్చిలు ఇక్కడ ఇప్పుడు కట్టబడ్డాయంటే కొన్ని 100 సంవత్సరాల క్రితము వారి దేశాన్ని, ఇంగ్లాండ్, అమెరికా, ఇతర దేశాలు వదిలి, భార్య పిల్లలను వదిలేసి, బంధువులను వదిలేసి, దేశం వదిలేసి ఇక్కడ వచ్చి మన మారుమూల ప్రాంతంలో చచ్చిపోయారు సేవ చేసి. అది లేకపోతే సేవ ఉండేది కాదు కదా. గడప దాటి నేను బయటికి వెళ్ళను, ఏమి చెయ్యను అంటే రేపు నిత్యత్వం అంతా మనం దుఃఖపడతాం, దరిద్రులమవుతాం. దేవుని బిడ్డ, రేపు పరలోక రాజ్యం నుండి మనం దరిద్రం ఉండిపోతాం. అయ్యో, పరలోకం వచ్చాను కానీ మహిమ లేదే, పరలోకానికి వచ్చాను కానీ బహుమానం లేదే, పరలోకానికి వచ్చాను కానీ ఆ భక్తులకు ఉన్న విలువ నాకు లేదే, ఏదో మూలకున్నాను అని సిగ్గుపడే స్థితిలో ఉంటాను. మన ఆలోచన మారాలి, మన వ్యక్తిత్వం మారాలి, మన ఉదయం విషయాల పరచబడాలి. ఇంకా పరిగెత్తాలి, ఇంకేం చేయాలి? ఈయనే ఉంటా, ఈ ఊళ్ళో ఉంటా, ఇక్కడనే ఉంటా కాదు, ముందుకెళ్ళాలి, అద్దరికి వెళ్ళాలి, ముందుకెళ్ళి సాగాలి, సేవ చేయాలి. సేవ చేస్తున్నావు, సేవ చేసేవాడికి కనీసం సాకారం చెయ్యి. సేవ చెయ్యవు, నువ్వు చెయ్యవు, చేసేవారిని చెయ్యనివ్వు, చేసేవారి కాలు గుంచుతావు, చేసేవారికి మనకు కాలకు బంధకాలమైపోతాం. దేవుని ఎక్కడ అడుగుతాం? దేవుని బిడ్డలారా, మనం ముందుకు సాగాలి, విడిచి వెళ్ళాలి, విడిచిపెట్టడానికి ఇష్టపడాలి, ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడనే ఉంటా, ఇక్కడ భూమి ఆస్తి ఇది రాసి పెడుతున్నావా? ఈయన ముర్షిద్ కూడా నా జాగిరే. సరే, ఇంకా చాలా ఉంది. దేశం, ప్రపంచం, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నాడు. ఇక్కడ ఉంటే ఎట్లాగా? వెళ్ళాలి, వెళ్ళే వారికి సహకరించాలి. నువ్వు వెళ్ళకపోతే అబ్రాహాం వెళ్ళాడు, ఎంత ఆశ్చర్యించబడ్డాడు. తన ద్వారానే కదా ఇజ్రాయేల్ వచ్చారు, తన ద్వారానే కదా దేవునికి ఒక జనాంగం పుట్టింది, తన ద్వారానే యేసయ్య పుట్టాడు, లోక రక్షకుడు పుట్టాడు. ఎంత సంకల్పం నెరవేరింది. అబ్రాహాం ముందుకెళ్ళకపోతే జరిగేది కాదు కదా. అబ్రాహాం పట్ల గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు దేవుడు, గొప్ప ఏర్పాటు కలిగి ఉన్నాడు. ఈ అబ్రాహాం నుంచి ఒక జాతిని తీస్తాను, యూదా జాతిని తీస్తాను, ఇందులో రక్షకుడు రాబోతున్నాడు, దావీదు రాబోతున్నాడు, లోక రక్షకుడు పుట్టబోతున్నాడు. కానానికి వెళ్ళాలి, గొప్ప పాఠాలు నేర్పించాలి. నా సంకల్పం ఇందులో ఉంది, నా చిత్తం ఇందులో ఉంది అని దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు అబ్రాహాం పట్ల. పోకపోతే ఎట్లాగా? అబ్రాహాము ఆ ఊరిలో ఉంటే ఎట్లాగా? కుదరదు కదా. ఇలా కనుక దేవుని బిడ్డ, ఈ దినమున మనం ముందుకు సాగి దేవుని కోసం నువ్వు ముందుకు అడిగేసినావంటే దేవుడు నిన్ను ఆశించబోతున్నాడు. నువ్వు ముందుకు సాగావంటే నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు, చిత్తాలు కలిగి ఉన్నాడని నమ్మాలి. అట్టి కృపకు నువ్వు పాత్రుడు కావాలంటే దేవుని మాటకు మొత్తంగా విధేయుడై ముందుకు సాగు. దేవుడిని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు. వరుస ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమంతరం, మీరు వాడిన వాక్యం వాళ్ళందరిలో ఫలింపజేయండి. అందులో చిత్తాన్ని జరిగించుకుని ప్రార్థిస్తాం. యేసు నామములో తండ్రి. దేవుని ప్రేమ,
కృపరిశుద్ధ సహసాన్ని కుడి మన సకల భక్తులు సదాకాలంతో ఆమె అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.